వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరు ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి. మారిన కాశ్మీరం పుల్వామా త్రౌల్ చౌక్ వద్ద తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. లక్ష డప్పులు లక్షల గొంతులతో కార్యక్రమం విజయవంతం చేద్దాం ఎంఆర్పీఎస్ నాయకులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘనంగా నందమూరి బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చెత్తను మడికొండ డంపింగ్ యార్డుకు తరలించి దగ్ధం చేయడం వలన అనారోగ్య పాలవుతున్నామని మడికొండ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డ్ వలన అనేక రోగాల బారిన పడుతున్నామని, వరంగల్ హన్మకొండ జిల్లాల్లోని మొత్తం చెత్తను తీసుకువచ్చి మడికొండ ప్రాంతంలో దగ్ధం చేయడం వలన నీటి కాలుష్యం జరుగుతుందని, పొగ వలన శ్వాస రాకుండా అనారోగ్య పాలవుతున్నామని, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, అందుకే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుండి తరలించాలని కలెక్టర్ను కోరడం జరిగిందని వారు తెలిపారు. మడికొండ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మడికొండ డంపింగ్ యార్డును వెంటనే మడికొండ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరిమి కొడదాం తరిమి కొడదాం తరిమి కొడదాం తరిమి కొడదాం. మడికొండ ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డును వెంటనే మడికొండ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డును, 5 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలి మడికొండ డంపింగ్ యార్డు వెంటనే, ఎత్తివేయాలి మడికొండ డంపింగ్ యార్డు వెంటనే. 5 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డు వెంటనే, 5 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డు వెంటనే, 5 గ్రామాల ప్రజలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డు వెంటనే. ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రజల్ని కాపాడుకుందాం. వెంటనే కలెక్టర్ గారు వెంటనే కలెక్టర్ గారు వెంటనే ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం. మహానగరం ఉన్న చెత్తను మొత్తం తీసుకొచ్చి మడికొండలో నింపుతున్నారు సార్. మా గ్రామంలో మమ్మల్ని నాశనం చేస్తున్నారు సార్. టోటల్ గా ఉన్నటువంటి వరంగల్ మహానగరం మీద ఉన్నటువంటి మొత్తం చెత్తను తీసుకొచ్చి ఎవరింట్లో వాళ్ళు వరంగల్ నగరం శుభ్రంగా ఉండడానికి మా మడికొండను నాశనం చేస్తూ, మా మడికొండను రాంపూర్ను నాశనం చేస్తూ ఇక్కడ చెత్తను మొత్తం తీసుకొచ్చి మా ఇళ్ళ మీద వేసి మమ్మల్ని ఆ పొగతోటి మా చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు చర్మవ్యాధులతో చిన్నపిల్లలు శ్వాసగా వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా సార్. ఇప్పుడు కూడా అది చూసుకుంటూ చాలా దాని తీవ్రత చాలా పెరిగిపోయింది. ఇక మేము ఈ డంపింగ్ ఎత్తేసేదాకా మా యొక్క పోరాటం ఆపడం నిశ్చయించుకున్నాం సార్. దీనికోసం ఎంత దూరం అన్న పోవడానికి మేము సిద్ధపడి ఇక్కడ రావడం జరిగింది సార్. 10 సంవత్సరాల మందికి ఎన్నిసార్లు వచ్చినా రీసైక్లింగ్ చెప్తాం సార్. పని జరుగుతుంది ఏం జరుగుతుంది దానివల్ల పేరు కాలం కప్పుదాం మడికొండ ప్రజలు జరిగింది ఏం లేదు సార్ ఇంతవరకు. ఆ డంపింగ్ రమ్మండి మనం సహకరించండి సార్ చెప్పండి ప్లీజ్. దయచేసి మేడం అంటే అందరూ వచ్చి అనిపిస్తామండి లైన్ People are afraid of
even drinking water. The water has been already polluted. The air pollution is there. And right from 7 p.m. to, and suppose if the action is not being taken, the people are not ready to live there. ఇది ఎట్లా అంటే మేడం చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు. And those who are protesting, they are facing the police cases also. కుప్పలు ఎక్కువ ఉన్నాయి. మడికొండ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్ల కంటే ఈ చెత్త కుప్పలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానివల్ల సంభవిస్తున్నటువంటి అనేక అన్నిటి కలిపి ట్రక్కుల కొద్దీ వస్తుంది అక్కడికి. దీని పట్ల ఉద్యమిస్తున్నటువంటి మా యువకులను ఆవేశంగా ఉంటారో వాళ్ళ ఆందోళన చెందినటువంటి క్రమంలో కూడా పోలీస్ కేసులను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సమస్య పట్లనే మేము స్పందించడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారానికి అందరూ సహకరించాలి, ముఖ్యంగా మీడియా సహకరించాలని చెప్పేసి మేము మా ప్రజల తరపున అందరి నుండి కోరుతున్నాం. నేను ప్రొఫెసర్ ఎం ఎర్రగడ్డ స్వామి, రిటైర్డ్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. రాచరికం చిత్ర బృందం కర్నూలులో సందడి చేశారు. ఈ నెల 31న సినిమా విడుదల సందర్భంగా రాచరికం సినిమా హీరో హీరోయిన్లు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సినిమా ప్రమోషనల్లో పాల్గొన్నారు. హీరో విజయ్ శంకర్, హీరోయిన్ అప్సరా రాణిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాయలసీమ నేపథ్యంలో రాచరికం సినిమా ఉందని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని హీరో తెలిపారు. సినిమాను ఆదరించాలని హీరోయిన్ అప్సరా రాణిని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా డైలాగ్ను ఆమె చెప్పారు. ఓకే అన్నా, ఓకే అన్నా. అధ్యక్షాలు ముందు మా ఇంటికాడ చేశారా కాళేశ్వరం దేవస్థానంలో గ్రేడ్ 2 ఈవోగా పనిచేస్తున్న ఎడవెల్లి మారుతిని శనివారం రాత్రి దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గతంలో కాళేశ్వరం దేవస్థానంలో 2 ఏళ్ల పాటు గ్రేడ్ 1 ఈవో మహేష్ విధులు నిర్వర్తించి రాజకీయ ఒత్తిళ్ల కారణాలతో రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు బదిలీపై వెళ్లారు. కాగా కాళేశ్వర ఆలయానికి మహేష్ను మళ్లీ కమిషనర్ నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న ఈవో మారుతిని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీపై వెళ్లారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీపై వెళ్లారు. ఆయనకు మరో 10 ఆలయాలకు ఈవోగా వ్యవహరిస్తున్నారు. కూడా చేస్తున్నాం ప్రకాష్ కలిపి మరి ఆ తర్వాత మాత్రం ఇల్లు ఉన్నాయి మనకు అది ఉండబోతున్నాయి. అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనం లేదు ఇప్పుడు అంతర్వాసన అనేటటువంటి మనం లింగం పైన వచ్చినటువంటి వాటర్ అనేటటువంటి మధ్యలో వచ్చాము కాబట్టి ఇదే డిజైన్ అనేటటువంటి ఇక్కడనే ప్లాన్ చేయాలి. మనకి ఇప్పుడు అటు నుంచి మనకి అక్కడ వరకు మహారాష్ట్ర బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ
బిల్డింగ్ ఇప్పుడు మన దాంట్లో ఉంది సార్. అది బిల్డింగ్ తర్వాత వాళ్ళ ఇప్పుడు రైట్ సైడ్ బ్రిడ్జ్ కనబడుతుంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల చొరబాటుకు అవకాశం ఇచ్చే డిజిటల్ అగ్రిమేషన్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఐటీయూసీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో స్థానిక సిపిఐ కార్యాలయం నుండి బైకురు ర్యాలీగా పద్మావతి నగర్, శ్రీనివాస సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు అధ్యక్షత జరిగింది. ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివబాలకృష్ణ, ఇన్సాస్ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్ జిలానీ భాష పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, అందులో భాగంగా కార్మిక చట్టాలను వాటిని రద్దు చేయాలని, అలాగే కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే నిరుద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ బలోపేతం కోసం, మహిళలు సాధికారత కోసం పోరాడుతానని, తనకు అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మల్లేశం, తెలంగాణ ఉద్యమకారుడు పెద్దపల్లి శంకర్, సీనియర్ రిపోర్టర్ గాంధీ, మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఆఫీస్, జగదీశ్వరాచారి, సత్యనారాయణ రెడ్డి మరియు వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు, పట్టభద్రుల ప్రసన్న హరికృష్ణ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం గోదావరి ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. హరికృష్ణ టీం, ఐఎమ్ డాక్టర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతమారాయణ రెడ్డి, వెల్కమింగ్ యు ఆల్ ఫర్ దిస్ గ్రేట్ అకేషన్. అందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకొని ఏదో రకంగానే ఎన్రోల్మెంట్ తో సహా ఓటర్ నమోదు ప్రక్రియ నుంచి ఎలక్షన్ ప్రక్రియ అయిపోయి ఫలితాలు వెలువడతారని కూడా చాలా నామమాత్రంగా ఒక రిచువల్ లాగా జరిగేటువంటి ఒక ప్రక్రియని ఈ రోజు ఒక ఉద్యమం లాగా వారిని వినిపించడానికి మనకు ముందుకు వచ్చినటువంటి ప్రసన్న హరికృష్ణ గారిని మనందరి యొక్క పటిష్టత కోసము మద్దతు తెలుపుకొని తెలిపి అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా చక్కని సమాచారం అందించారు మాకు. నమస్కారం తెలియజేస్తూ ముందుగా నమస్తే అండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరగబోతున్నాయి. సో దానిలో భాగంగానే ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లా లోపల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టభద్రులను వారి యొక్క గుండెని టచ్ చేసేపటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్రోల్మెంట్స్ మా వైపు నుంచి జరుగుతాయి. మరి దీనిలో భాగంగానే ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైనటువంటి స్పందన జరుగుతూ ఉంది. ఎందుకు అన్నప్పుడు నేను బేసిక్గా మొన్నటి వరకు అంటే 3 నెలల క్రితం వరకు కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. అంటే 16 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ జీవితంలో నేనున్నాను కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల నాకు అవగాహన, స్పష్టత ఉన్నది. నేను బేసిక్గా టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించిన వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విజన్ నాకు ఉన్నది. గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవనంతో నా జీవన గమనం మమేకం అయి ఉన్నది కాబట్టి వారికి పుస్తకాల రూపంలో, క్లాసుల రూపంలో, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ రూపంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క గుండెను
టచ్ చేసినటువంటి అనుభవం నాకున్నది కాబట్టి మరి ఈ దృష్ట్యా ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ స్పందన అనేది కనబడతా ఉంది. రేపు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం, మహిళా సాధికారత కోసం, మహిళల యొక్క కంట్రిబ్యూషన్ అన్ని రంగాల లోపల ఉండడానికి నా యొక్క ఎట్టి పరిస్థితుల లోపల కంట్రిబ్యూషన్, డీవియేషన్, డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటది అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఇక్కడ గోదావరి కని చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మనకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ వాస్తవానికి పూర్తయింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఎన్రోల్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలియదు. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోలేదో దయచేసి మీకు ఇప్పటికీ గూగుల్ లోపల ఫామ్ 18 అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి. దీనికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి మీరందరూ మీ ఓటును ఎన్రోల్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీ ఓటును వినియోగించుకుంటారో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది. అండ్ ఒక విద్యావేత్తగా నేను ఈ రాజకీయాల లోపలికి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాజకీయ నాయకులను మాత్రమే మన ఓట్లతో గెలిపించి శాసన మండలికి పంపించడం జరిగింది. బట్ ఇప్పటి వరకు విద్యావేత్తలు ఎవరు రాలేదు. మొదటిసారిగా చరిత్రలో నేను ముందుకొచ్చాను ఈ నియోజకవర్గానికి సంబంధించి. దయచేసి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు సమాధానం చెప్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లక్ష డప్పులు లక్షల గొంతులతో ఈ కార్యక్రమం విజయవంతం చేద్దాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్కు లక్షలాది ఎంఆర్పీఎస్ నాయకులు తరలి రావాలి. వర్గీకరణకు అడ్డుపడే శక్తుల వెన్నులో వణుకు పుట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఫిబ్రవరి 7న చేపట్టిన లక్ష డప్పుల గొంతు కార్యక్రమం విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో కర్నూలు మండల కన్వీనర్ పాముల కుమార్, జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎంసీపీ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం అంబేద్కర్ భవనంలో డప్పులతో మారుమోగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణపై చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో జరిగే లక్ష గొంతుల డప్పుల కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అవన్నీ కాదు ఇక్కడ నిజంగా చెప్తున్నాం. ఆ రోజు సుభాష్ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుందో మా తరఫున కూడా మేము అలాగే ఇప్పుడు కూడా మంది కలిగి వాళ్ళ మేడకు డబ్బు కలిసి పంపించడం, మీరు కూడా మాకు సహకరించాలా. ఇంకోటి ప్రతిదీ మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అన్న ప్రతి ఒక్కరిని తప్పకుండా ఊకు రావాలంటే నేను ఓ బస్సు కానీ పిచ్చుకొని పోతుంటే ఉండవు. ఎక్కడికైనా డబ్బులు దయచేసి చెప్తున్నాము. తప్పు మాట్లాడితే మీరు కూడా సేవించండి. కార్యక్రమానికి ఇక్కడైతే మాకు కూడా కావాలి. ఇప్పుడు తప్పడం కావాలంటే జనాలు కలిసి మేము తీసుకొచ్చి మేము మీకు అందరూ అందరూ కట్టాడుతూ మీకు తాడబట్టుకోండి సార్. ఆ రోజు సుభాష్ జిల్లాధ్యక్షుడు ఉన్నప్పుడు మా ధర్మైతే అంటే నిన్నటి దినంన కేంద్రం నుంచి 113 మందిలో మరి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మా మానశ్రీ మందకృష్ణ గారి 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం గుర్తించి కేంద్ర ప్రభుత్వంలో పద్మశ్రీ అవార్డు అందించడం మాకెంతో సంతోషకరమైన విషయం.
మరి ఈ ఆనందంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగినది. ఈ సంతోషాన్ని పంచుకుంటూ రేపు ఫిబ్రవరి 7వ తారీఖున పిలుపు మేరకై మరి భారత్న లక్ష డప్పులు 1000 గొంతుల సంఘీభావంతో హైదరాబాద్ చేరుకోవడానికి సిద్ధపడి చేకూర్చుకొని అందరు ఇక్కడ ఉమ్మడిగా ఏర్పడిన 2 జిల్లాల కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ యొక్క విషయంలో పద్మశ్రీ అవార్డు రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా తెలియపరుచుకుంటూ సిటీ ఎంఆర్పిఎస్ కాంప్లెక్స్ 25వ తారీఖు 1వ నెల 2025న హన్మకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు 15వ జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రావీణ్య వర్చువల్గా పాల్గొని ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలని, యువతను ఉత్తేజపరిచే విధంగా, అవగాహన కల్పించే విధంగా స్వీప్ ప్రోగ్రాం ద్వారా అందరికీ ఓటు హక్కు వినియోగంపై చైతన్య పరిచేలా చేయుచున్నారని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీ వెంకట్రామరెడ్డి గారు 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని, భారత ఎలక్షన్ కమిషన్ పుట్టినరోజు కావున ఈ రోజున జరుపుకుంటున్నామని తెలియజేసినారు. ఎలక్షన్ కమిషనర్ వారు జారీ చేసిన ప్రతిజ్ఞ చేయించారు. కొత్తగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ఓటర్ కార్డులు అందజేశారు. సీనియర్ సిటిజన్ శ్రీ వసంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గుతుందని, యువత ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సుజిత్ కుమార్ ఇక్కడ ఉంది. తర్వాత అసిస్టెంట్ నెక్స్ట్ వరంగల్ వెస్ట్ అది కూడా ఇచ్చేసేయండి, సేమ్ కాలేజ్. థర్డ్ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి గౌరవ ఆర్డీఓ గారు, జిల్లా అధికారులు, పాటు ఆర్డీఓ వర్కర్ గారు, తర్వాత రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ ప్రతి సంవత్సరము ఈ నేషనల్ ఓటర్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇది పర్యావరణం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత పౌరులు అందరూ కూడా ఓటర్గా నమోదయ్యారు. ఎవరైతే అర్హత ఉన్నవారు, 18 సంవత్సరాలు నిండిన వారు అందరూ కూడా స్త్రీ పురుషులు దాన్ని భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఓటర్లో కంపల్సరీ నమోదై ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మనం నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటింగ్కు సహకరించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా కోరిందంటే నేను మా తహసీల్దార్ కావచ్చు, బూత్ లెవెల్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ఓటర్ అనేది ప్రతి సంవత్సరము 1 జనవరి నాడు ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ముందుకు రావాలి ఓటు వేయడానికి అనేది మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి. అలానే మన సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ కూడా ఓటింగ్ రైట్స్ అనేది పార్టిసిపేట్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ నేషనల్ ఓటర్స్ డేకి ఉన్న థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ వర్క్ ఫర్ షూర్. అంటే ఓటింగ్ లాంటిది ఇంకేది ఉండదు, తప్పనిసరిగా నేను ఓటు వేస్తాను ప్రతిజ్ఞ తీసుకుంటూ నేషనల్ ఓటర్స్ డే ఇయర్ 2025 జనవరి అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ రీసెంట్గానే మనం జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది కంప్లీట్ చేసుకుని లిస్ట్ కూడా పబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఎవరైతే చేసుకుంటూ రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ మన ఫస్ట్ టైం ఓటర్స్ 18-19 ఇయర్స్ ఎవరైతే ఏజ్ గ్రూప్కి వచ్చారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రిజిస్టర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి యంగ్ ఓటర్స్లో చాలా అతిథి అనేది ఉంది, వాళ్ళు ముందుకు వచ్చి ఓటింగ్ రైట్ అనేది వినియోగించుకోవట్లేదు. సో వాళ్ళు అందరూ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ కాలేజెస్లో ఉన్న క్యాంపస్ అంబాసిడర్స్ ఎవరైతే మనం గుర్తించాము వాళ్ళ ద్వారా ముందుకు వచ్చి ఎన్రోల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ఓటర్ లిస్ట్లో వాళ్ళు ఫామ్ 6 ద్వారా కానీ లేదు అంటే నేమ్ చేంజ్ కానీ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి ప్రతి స్కూల్లో కూడా ఓటర్ అవేర్నెస్ క్లబ్స్ అనేవి ఉన్నాయి, చునా పాఠశాలస్ అనేవి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నాయి.
సో ఈ డ్రగ్స్ పిల్లలందరికీ మనం అవేర్నెస్ ఆల్రెడీ వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు నేబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కల్పించాలి అనేది వర్క్స్ చేస్తున్నాము. దాంతోపాటు రీసెంట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక రంగోలీ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశాము. అలానే రీసెంట్గా జరుగుతున్న కాంపిటీషన్స్ స్కూల్స్లో మనకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అవ్వచ్చు, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకుంటూ అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము. అలానే మనకి ఈసారి 25th జనవరి నేషనల్ ఓటర్స్ డే మనం డిస్ట్రిక్ట్లో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ రీసెంట్గా ఎలక్షన్స్లో పనిచేసిన మంచి BLOs, లెటర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, ERS వీళ్ళందరినీ కూడా మనం ఫెసిలిటేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ ఓటర్స్ డే గురించి అవగాహన ఉంటుంది. అనంతపురం ఆత్మకూరు మండలంలో తోపుదుర్తికి చెందిన టీడీపీ కార్యకర్తలతో పూదుర్తి ఉమామహేశ్వరి రెడ్డి అనుమానాస్పద మృతి చెందారు. ఆయన మృతదేహానికి అనంతపురం ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పోలీసుల కేసును సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దోషులు ఎవరో తేలాలన్నారు. విచారణ జరగాల, ఎవరు ప్రోద్బలం ఉంది, లేకుంటే ఎవరన్నా దీన్ని ఏమన్నా వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది. ఊరంతా కూడా కళ్ళ ముందు నిన్న మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి. దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగాని ఈ రకంగా జరగడము, ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు, మండలంలో నాయకులు కావచ్చు, మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగి తేలే పరిస్థితి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.